కవులను గుర్చిన కథలు చివరి భాగం. ఆదిభట్ల నారాయణదాసు. కీర్తిశేషులు గౌరవనీయులు శ్రీ జీడిగుంట రాఘవేంద్రరావు గారి రచన ఆధారంగా వారి కుమారులు శ్రీ జీడిగుంట శ్రీనివాసరావు గారు రచించిన కథ ఇది. ఆదిభట్ల నారాయణదాసు. శతావధాన కవిత్వాలలో తిరుపతి వెంకట కవులు ఎంత కీర్తి సంపాదించారో హరికథలతో ఆదిభట్ల నారాయణదాసు అంత పేరు సంపాదించాడు. ఈనాడు కవిత్వం చెప్పే ప్రతివాడు వెంకటశాస్త్రి గారి శిష్యుడే. ఆదిభట్ల నారాయణదాసు విజయనగరం, మైసూర్, బొబ్బిలి మొదలైన సంస్థానాలన్నింటిలో హరికథలు చెప్పి ఘనమైన సన్మానాలు పొందాడు. ఆయన వ్రాసిన జానకి పరిణయ హరికథ కావ్య గౌరవాన్ని అందుకుంది. ఆయన శిష్యులు హరికథలతో ఆంధ్రదేశాన్ని భక్తి పారవశ్యంలో ముంచెత్తారు. ఆయన మరణానంతరం హరికథ చెప్పడం సులభమైన జీవనోపాయమని, శబ్దోచ్చారణ సరిగ్గా తెలియని వాళ్ళు కూడా దీనికి ఎగబడి హరికథ యొక్క పరువు చెడగొట్టారు. హరికథ పోయి కాంగ్రెస్ కథ, కమ్యూనిస్ట్ కథ, వెంకయ్య కథ చెప్పినట్టు బుర్రకథగా మారి చివరకు ఈ కళ రూపుమాసిపోయే స్థితికి వచ్చింది. ఆదిభట్ల నారాయణదాసు చిన్నతనంలోనే అద్భుతమైన తెలివితేటలు ప్రదర్శించాడు. 5 ఏళ్లప్పుడు తల్లి తీర్థానికి తీసుకుని వెళ్ళింది. అక్కడ ఒక పుస్తకాల కొట్టు దగ్గర ఇతడు భాగవతం కావాలి అని మారాం చేశాడు. షాప్ యజమాని వేళాకోళానికి "నువ్వు చదవగలిగితే ఉరికే ఇచ్చేస్తా" అన్నాడు. దాసు ఆ పుస్తకం తీసుకుని 3 ఘట్టాలు ఏకభిగిన రాగధ్వరణిలో చదివి వినిపించాడు. షావుకారు సంతోషించి ఆ పుస్తకం, 5 రూపాయల డబ్బు బహుమతిగా ఇచ్చాడు. ఒకసారి తిరుపతి వెంకట కవులు "ఇవన్నీ నీ కాలికి కడియం ఎలా వచ్చింది" అని అడిగారు. ఆదిభట్ల నారాయణదాసు తడువుకోకుండా "తిరుపతి వెంకటేశ్వరులకు మొక్కుకున్నాను" అని జవాబు ఇచ్చాడు. "మీకు నమస్కారం, నా జోలికి రాకండి" అనే అర్థం అందులో ఇమిడి ఉండడం ఆ జంట కవులు గ్రహించి ఎంతో సంతోషించారు. ఒక ఊర్లో దాసుగారి హరికథ అని వేలాది జనం వచ్చి చేరారు. దాసుగారు రాత్రి 10 తర్వాత తాగి తూలుతూ వేదిక మీదకి వచ్చి "ఏరా, మీకు హరికథ కావాలా, గిరికథ కావాలా" అని అడిగారు. జనంలో నుంచి ఓ పైక్యఘటం "గిరికథ కావాలి" అని అరిచేట. దాసుగారు వెంటనే గంభీర స్వరంతో అసువుగా హిమవంతుడు తన కుమార్తె పార్వతీని శివునికిచ్చి వివాహం చేసిన కథ పార్వతీ పరిణయం చెప్పి జనాన్ని ఆశ్చర్యంలో ఓరలాడించారు. ఆయన ప్రతిభ అట్టిది. ఆయనకు తెలుగంటే అమితమైన ఇష్టం. ఒకచోట "మొలక లేతదనము, తలిరుల నవకంబు మొగ్గ సోగతనము, పువ్వు తావి, తేనె తీయదనము, తెరువరకే కాక పరుష సంస్కృతాక్ష భాషకేది" అన్నాడు. ఆయన ఉమర్ ఖయ్యాం రచనను అచ్చ తెలుగులోకి అనువదించాడు. ఆయన మహాభక్తుడు, గొప్ప సంగీత విద్వాంసుడు. త్యాగరాజు జయంతి నాడే మరణించి కారణ జన్ముడని నిరూపించుకున్నాడు. ఇక మరికొందరు అజ్ఞాత కవులు. నూజివీడి సంస్థానాన్ని ఏలిన నరసింహ అప్పారావు ధర్మదాత. తన రాజ్యంలో పశువులు దోమల బాధకు తట్టుకోలేకుండా ఉన్నాయని తెలిసి రోడ్డు పొడుగున స్తంభాలు పాతించాడు. పశువులు వాటిని రాచుకొని తమ దొరద పోగొట్టుకునేవి. బాటసార్లు తమ బరువులు దింపుకొని శ్రమ పోగొట్టుకునే నిమిత్తం మార్గాలలో రాతి అరుగులు కట్టించాడు. కొల్లేటిలో నక్కలు చలిబాధకు తట్టుకోలేక కూస్తున్నాయని మంత్రులు చెబితే వాటన్నిటికీ కమ్మళ్ళు తెప్పించాడు. బైరావులకు విరివిగా గంజాయి ఇచ్చే ఏర్పాటు చేశాడు. ఆశ్రయించిన కవులకు ఆగ్రహారాలిచ్చాడు. ఆ రోజుల్లో అడగనివాడిది పాపం. ఈనాటికి బెజవాడ నుంచి వారణాసి వరకు బైరాగులు "దునియామే నహి, అప్పారావు హమ్కో దూస్రా" అని పాడుతూ ఉంటారు. అంతులేని దాన ధర్మాల వలన ఖజానా ఖాళీ అయి మంత్రులకు భయం పుట్టి యాచకులకు, కవులకు రాజదర్శనం కాకుండా ద్వారపాలకుల్ని కట్టడి చేశారు. రాజుగారు షికారు వెళ్ళేటప్పుడు కూడా ఆయన సవారీ తలుపులు బిగించేవారు. ఆ పరిస్థితుల్లో ఒక కవీశ్వరుడు రాజదర్శనం కోసం నూజివీడు వచ్చాడు. ద్వారపాలకులు ఆయన్ని తరిమేశారు. ఒక పేదరాశి పెద్దమ్మ ఇంట్లో మకాం వేశాడు. ఆమె అసలు సంగతి చెప్పింది. కవికి ఎలాగైనా రాజదర్శనం చేసి తీరాలని పట్టుదల కలిగింది. సమయం కోసం నిరీక్షణ చేసి ఒకరోజు రాజుగారు షికార్కి వచ్చే సమయంలో ఒక చెట్టు కింద నిలబడ్డాడు. రాజుగారి సవారీ చెట్టును సమీపించింది. తలుపులన్నీ మూసి ఉన్నాయి.
కవీశ్వరుడు బిగ్గరగా వెలమ కురంబునందు నిలువెల్లరు కాంతలనంగ విందున పరుకుల అబద్ధమాయే అని చదివి ఊరుకున్నాడు. ఇది రాజుగారు విన్నారు. ఆయన ఒళ్ళు మండిపోయి ఎవడో తన కులాన్ని అవమానిస్తున్నాడని సవారీ ఆపు అని అరిచారు. బోయీలు భయపడి సవారీ ఆపి తలుపులు తెరిచారు. ప్రభు ఒక్కసారిగా బయటకు ఉరికి ఎవరిప్పుడు వెలమ కురంబునందు అని చదివింది అని అడిగారు. అందుకే కనిపెట్టుకుని ఉన్న కవీశ్వరుడు ముందుకు వచ్చి, ప్రభు, ఆ చదివింది నేనే, అందులో అసత్యం ఏమీ లేదు అని వెలమ కులంబునందు నిలువెల్లరు కాంతలనంగ విందున పరుకుల అబద్ధమాయే జనపాల శిఖామణి అప్పరాయరాట్కలభవు కీర్తికాంత జయకాంత మహింగృతికాంత మువ్వురుంగర జగమెల్లయుందిరుగగా కనుగొంటిమి చిత్రమిద్దరిన్ అని పద్యం చెప్పాడు. ప్రభు కన్నుల్లోని కెంపులు నశించి మల్లెలు వికసించాయి. కవి చమత్కారానికి పట్టలేని సంతోషం కలిగి, ముందు నన్నెందుకు రెచ్చగొట్టావు అని అడిగాడు. కవి, మంత్రులు తమ దర్శనం కాకుండా కట్టడి చేశారు, అందుకే ఈ ఉపాయం పన్నవలసి వచ్చింది, మన్నించండి అని వేడుకున్నాడు. ప్రభువు మర్నాటి సభకి ఆ కవిని రప్పించి ఆయన వ్రాసిన కావ్యం అంకితం తీసుకుని ఒక అగ్రహారం ఇచ్చి పంపాడు. నారయ్యప్పారావు గారి సంస్థానంలో జమాబందీ నిమిత్తం కరణాలు నూజివీడు వచ్చి ఉద్యోగుల అశ్రద్ధ వలన నెలల తరబడి అక్కడే ఉండవలసి వచ్చేదట. ఒకరోజు ప్రభు కరణాల సత్రానికి వచ్చి, మీకిక్కడ సుఖంగా ఉందా అని అడిగట. అప్పుడు ఒక కరణంగారు, శీతజల స్నానంబును భూతల శయనంబు నొంటి పూట శయనంబున్ నాతిగల బ్రహ్మచర్యము నా తరమా పూట గడప నారయ ధూప అన్నట్ట. తాత్పర్యం, ప్రతిరోజు చన్నీళ్ల స్నానం, కటిక నేల మీద పడుకోవడం, ఒంటిపూట భోజనం, ఇంటి దగ్గర భార్య ఉన్నా ఇక్కడ బలవంతపు బ్రహ్మచర్యం, ఇది నా వల్ల కాదు నారాయప్ప గారు అని. కరణాలు పడుతున్న బాధలు గుర్తించి నొచ్చుకొని ఉద్యోగస్తుల్ని తొందరపెట్టి జమాబందీ పూర్తి చేయించి ఎవరి ఇళ్లకు వాళ్లను పంపించారట. పెద్దాపురం సంస్థానమేలిన తిమ్మ గజపతిని ప్రజలు లోభి అని ఎవరికీ ఏమీ ఇవ్వడని చెప్పుకునేవారు. ఒక కవి ఆయన దగ్గరికి వెళ్ళి, ఇవ్వడు ఇవ్వడంచు జనులెప్పుడు తప్పక చెప్పుచుందురేమివ్వడు, అన్యక్రాంత కురమివ్వడు, తంగర రంగమందు వెన్నివ్వడు, శత్రుల నృబ్బదనివ్వడు, బెబ్బులి నైన పట్టిపోనివ్వడు, అసత్యవాక్యం ఎప్పుడివ్వడు, తిమ్మ జగత్పతీంద్రుడింద్రుడే అని పొగిడాడు. రాజు కవి చమత్కారానికి తన్ను పోయినందుకు సంతోషించి ఘనంగా బహూకరించాడు. పెతాపురం సంస్థానంలో ప్రకాశరాయుడనే మంత్రి ఉండేవాడు. ఆయన కవులను చేరనిచ్చేవాడు కాదు. పైగా ఇదివరకు కవులకిచ్చిన అగ్రహారాల మీద ఈనాముల మీద పన్నులు వేసి ఇచ్చుకోలేకపోతే నానా బాధలు పెట్టేవాడు. ఈ బాధలకు గురి అయిన ప్రాణం విసుగెత్తి ఒక కవీశ్వరుడు ఈ క్రింది పద్యం చెప్పాడు. ఇరువది చేతులందరను నెక్కువ తక్కువ ఎంతే కాని వీడరయగ రావణాసురుని ఎంతటివాడు ప్రకాశరాయుడీశ్వర పదభక్తిన్ సవర శక్తికి ధర్మముపై విరక్తికిన్ పరవనితానురక్తికిని బ్రాహ్మణు సొమ్ము హరించు యుక్తికిన్. అర్థం, ఈ ప్రకాశరాయుడికి 20 చేతులు 10 తలలు లేవు, కానీ మిగిలిన గుణాలన్నిట్లోనూ రావణాసురుడు అంతటివాడు. ఆ మిగిలిన గుణాలు ఏమిటంటే శివభక్తి, యుద్ధశక్తి, ధర్మం మీద విరక్తి, పరస్త్రీల మీద ఆసక్తి, బ్రాహ్మణుల సొమ్ము కాజేయడంలో యుక్తి. లక్ష్మీ సరస్వతులు అత్తా కోడళ్ళు అని వారిద్దరూ ఒకచోట ఉండరని వాడుక. సాధారణంగా మన కవుల్లో 190 మంది దరిద్రులే. పూర్వమేమో గాని ఈనాడు సాహిత్యం, చిత్రలేఖనం వంటి కళలు ఎవరికీ తిండి పెట్టడం లేదు. పూర్వం రాజులు, జమీందారులు కళల్ని పోషించేవారు. ఈనాడు వారు అంతరించారు. ప్రజలకు తిండి మీద ఉన్న ధ్యాస ఉన్నతమైన విలువల మీద లేదు. ఒక కవి తన దరిద్రాన్ని గురించి శివుడికి ఈ విధంగా మొరపెట్టుకున్నాడు. సాంబగరాశ దిగంబరుడంబుగ నిన్నాశ్రయించటం చేసి గదా యాంబడులు అన్నములయ్యన్ కంబడులు అంబరములయ్యే కవిరాజులకున్. ఓ శివుడా, నువ్వు విషం తింటావు, బట్ట కట్టుకోవు. నిన్ను సేవించిన చేత మాకు భోజనానికి అంబళ్ళు, కట్టుకోవడానికి కంబళ్ళు దొరుకుతున్నాయి. నిన్ను ఆశ్రయించడం వల్ల మేము కోటికి గుడ్డకి మొహం వాచిపోయాం అని అర్థం. మరో కవి కృష్ణంరాజు అన్న ప్రభు దగ్గరికి వెళ్ళి తన గోడుని ఇలా వెళ్ళబోసుకున్నాడు. గురువుల రాక దాసి మృతి గుర్రపు దాడియు అల్లుడి అల్కయున్ వరసతి గర్భవేదన వివాహం విత్తులు జల్లు కార్తీయన్ పొరుగున నప్పు బాధ చెవిపోటును వీధిని
దొమ్మరాటయున్. కరువు దరిద్రమాబ్దికము కలిగినొకప్పుడు కృష్ణ భువరా. తాత్పర్యం: గురువులు వచ్చారు, ఆయన కోసం ఏర్పాట్లు చేయాలి. అప్పుడే ఇంట్లో పనిచేసే దాసి చచ్చిపోయింది. ఊరి మీద దోచుకోవడానికి గుర్రపు దండు వచ్చిపడింది. ఇంట్లో అల్లుడు అలిగి కూర్చున్నాడు. ఒక పక్క భార్య ప్రసవ వేదన పడుతోంది. కూతురు పెళ్లి ముహూర్తం ఆనాడే. విత్తనాలు చల్లే కార్తె కూడా వచ్చిపడింది. పొరుగువాళ్లు అప్పు తీర్చమని సతాయిస్తున్నారు. చెవిపోటు మొదలెట్టింది. వీధిలో దొమ్మరివాడు ఆట మొదలుపెట్టి చెవులు పగిలేటట్లు డోరు వాయిస్తున్నారు. దేశంలో కరువు, ఇంటిలో దరిద్రం, పైగా తద్దినమొకటి. ఏం చెప్పను నా స్థితి కృష్ణ భూవరా. ఈనాడు మధ్యతరగతి వాళ్ల స్థితి ఇలానే ఉంది. ఒక కవీశ్వరుడు ఒకసారి బంధువుల ఇంటికి చుట్టపు చూపుగా వెళ్ళాడు. ఆ రాత్రి ఆయన పడుకోవడానికి ఒక నులక మంచం వేశారు. దైవ ప్రార్థన చేసి నడుము వాల్చాడు. చిటుక్కుమని పొడిచింది. అమ్మ అంటూ ఒత్తిగిల్లాడు. వీపు మీద ఒకటి కుట్టింది, కాలి మీద ఒకటి కరిచింది. లేచి చూస్తే పక్క మీద నువ్వులు చల్లినట్లు నల్లులు పాకుతున్నాయి. కసితీరా కొన్నిటిని చంపాడు. కానీ ఇంకా కావలసినన్ని ఉన్నాయి. చేసేది లేక నేల మీద పడుకుని ఈ పద్యం చెప్పాడు. శివుడు అద్రిని వసించుట, రవిచంద్రులు మింటనుంట, రాజీవాక్షుండవిరళ సముద్రమునందు బవళించుట, నల్లి బాధ పడలేక సుమి. శివుడు కైలాస పర్వతం మీద కాపురం ఉండడం, సూర్యచంద్రులు ఆకాశం మీద మకాం పెట్టడం, విష్ణుమూర్తి సముద్రంలో పడుకోవడం నల్లి బాధ పడలేకనే సుమా అని తాత్పర్యం. శుభం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.